తన జ్ఞానమును నాకు ఇచ్చిన విధానమును బట్టి తండ్రి అయిన దేవునికి ముందుగా నేను కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించుకుంటూ కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు ప్రభువారి నామమున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యము ఈ సమయాన నేర్చుకుందాము, ధ్యానించుకుందాము. ఆసక్తి కలిగి ఉండండి, దేవుని యందు దృష్టి ఉంచండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయము. దేవుని యొక్క ఆశీర్వాదము గురించి ఈరోజు మనం కొద్దిగా మాట్లాడుకుందాం, కొద్దిగా నేర్చుకుందాం. దేవుని ఆశీర్వాదము ఎలాంటిది, అవసరమై ఉన్నది, ఎలాగ ఆశీర్వదిస్తాడు అనే కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మన సృష్టించిన తండ్రి అయిన దేవుడు మనకు కావాల్సిన ప్రతి విధమైనటువంటి అవసరత దేవుని యొద్ద ఉన్నది. మనకు కావాల్సినది సమస్తం ఎవరి యొద్ద ఉన్నది? ఎవరి యొద్ద? దేవుని యొద్ద. చెప్పాడు కదా ఆయన, అడగక ముందే మీ అక్కర్లేవో తెలిసిన వాడు ఆయన. అంటే రేపు ఏది కావాలో నీకు దేవునికి, ఎల్లుండి ఏది కావాలో ఒక 10 సంవత్సరాల తర్వాత అది నీకు కూడా తెలియదు. 10 సంవత్సరాల నీకేం కావాలో, నీకేది అవసరం వస్తుందో నీకు తెలీదు. కానీ ఎవరికి తెలుసు? దేవుని తెలుసు. ఎవరికి తెలుసు? దేవుని తెలుసు. నీకు తెలీదు. ఏం జరుగుతుందో నీకు తెలీదు. రేపేమి జరుగుతుందో మీకు తెలియదు అంటున్నాడు. ఆయనే అంటున్నాడు, రేపేం జరుగుతుందో మీకు తెలియదు. కానీ 1000 సంవత్సరాల తర్వాత కూడా ఏం జరగబోతుందో దేవునికి తెలుసు. కాబట్టి అటువంటి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఏ రీతిగా ఆశీర్వదించాడో, దావీదును, సొలొమోనును తన కుమారులను ఏ రీతిగా ఆశీర్వదించాడో, అదే రీతిగా ఆశీర్వాదము తన బిడ్డలైనటువంటి మనకు కూడా దేవుడు ఇస్తాను అంటున్నాడు. చూడండి, దేవుని ఆశీర్వాదము ఎలాగ పొందుతాము అంటే, గడిచిన వారం ఒకటి నేర్చుకున్నాము. దేనివల్ల మనం దేవుని ప్రేమ పొందుతాము? వెరీ గుడ్. క్రియల వలన, అంటే దేవుడి పని వలన, దేవునికి చేసేటటువంటి క్రియల వలన దేవుని ప్రేమ మనం పొందగలుగుతాం. నీకు అవసరమైనప్పుడు ప్రార్థన చేస్తావు, ఆయన జాలితో ఏదో ఇచ్చేస్తాడు నీకు. కానీ క్రియలు కలిగినటువంటి విశ్వాసము ద్వారా నువ్వు దేవుని ప్రేమ పొందగలుగుతావు. దేవుని ప్రేమ పొందగలుగుతావు. దేవుని ప్రేమ పొందాము అంటే దాని అర్థం ఏంటి? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అనే అర్థం. అంటే ప్రాముఖ్యంగా నువ్వు ఆశీర్వాదం పొందాలంటే ముందు ఏం సంపాదించుకోవాలి చెప్పండి? ఏం సంపాదించుకోవాలి? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ పొందాలి అంటే క్రియలు కలిగిన విశ్వాసము. క్రియలు కలిగిన విశ్వాసము. ఆశీర్వదింపబడాలి అంటే దేవుని ప్రేమ సంపాదించుకోవాలి. దేవుని ప్రేమ ఎలా పొందుతామంటే క్రియలు కలిగినటువంటి విశ్వాసము. క్రియలు కలిగినటువంటి విశ్వాసము అది నీకు కావాలి. అంటే అంతా ఎక్కడుందంటే పనిలోనే, దేవుని పనిలోనే ఉంది. అందుకే అన్నాడు, నా రాజ్యమును నీతిని మొదట అందుకే అన్నాడు, నా రాజ్యమును నీతిని మొదట వెతకుడి, నా స్వార్థ భారము మోయుడి. ఆ స్వార్థను మనం తీసుకువెళ్ళాలి. దేవుని పని అది. సహకరించాలి. దేవుని పని అది. సాధ్యమైనంత వరకు ఏది సాధ్యమైతే అది సహకరించాలి. ఏది సాధ్యమైతే అది సహకరించాలి. ముందు నా రాజ్యమును నీతిని మొదట వెతుకుడు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. ఈరోజు మనం ఆశీర్వాదము పొందాలి అంటే దేవుని పని చేసి ప్రతి ఒక్కరు ఆశీర్వాదం పొందాలి. క్రైస్తవుడు అనబడి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం పొందాలి. భూమి క్షమింపబడాలి అంటే అది ఒక ఆశీర్వాదమే, తెలుసా? ఏదో దేవుడు డబ్బు ఇస్తున్నాడో లేదా ఇంకేదైనా ఇస్తున్నాడో అని చూస్తున్నావు ఆశీర్వాదం అంటే, అంతేనా? నీ పాపము క్షమింపబడాలి అన్న ఆశీర్వాదం, అది కూడా ఒక ఆశీర్వాదమే. అంటే దేవుడు నిన్ను ఏం చేశాడు? నరకానికి వెళ్లకుండా నిన్ను కాపాడాడు. ఆ పాపమును క్షమించి ఏం చేశాడు ఆయన? నరకమునకు వెళ్లకుండా దేవుడు నిన్ను కాపాడాడు. అంటే దేవుడు నిన్ను ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. ఇది మనకు ఉండాలి. ఇట్లాంటి ఆశీర్వాదం మనకు పొందగలగాలి అంటే ధన్యత మనకు కావాలి. చూడండి, యాకోబు ఆయన పేరే
అర్థం ఏంటి? ఆ? మోసగాడు అని అర్థం. సరే, ఆయన ఇజ్రాయేలుగా మార్చాడు. ఆయన పేరును ఇజ్రాయేలుగా మార్చాడు. యాకోబు అంటే దాని అర్థం ఏంటంటే మోసగాడు అని అర్థం. ఇంతకీ ఏం మోసం చేశాడు ఆయన? తన అన్న ఏశావును మోసం చేసి ఇసాకు యొద్ద నుండి ఆశీర్వాదం పొందుకుంటాడు. తన అన్నకు తర్వాత తెలిసి ఈయన చంపాలని చూస్తాడు. ఈయనేమో పారిపోతాడు వేరొక చోటకి పారిపోతాడు. కానీ యాకోబుకు బాగా తెలిసినటువంటి విషయం ఏంటంటే అబ్రహాము దేవుడైన, ఇస్సాకు దేవుడైన యెహోవా దేవుడు నిజమైనటువంటి వాడు. ఆయన దృష్టి లేకపోతే మనం పాడైపోతాము, ఆయన దృష్టి లేకపోతే ఏమీ చేయలేము అన్న గ్రహింపు యాకోబుకు బాగా తెలుసు. ఇస్సాకు ఎంతో భయభక్తులు కలిగి ఉన్నవాడు, దేవుని పట్ల ఎంతో భయభక్తులు గలవాడు ఇస్సాకు. తండ్రిని దగ్గరుండి చూశాడు యాకోబు, తన తండ్రి అయిన ఇస్సాకును దగ్గరుండి చూశాడు యాకోబు. కాబట్టి అదే భయభక్తులు కలిగి దేవుని యొద్దకు వెళ్ళాలనుకున్నాడు యాకోబు. దేవుని యొద్దకు వెళ్ళాలనుకున్నాడు. కానీ ఇతనికి అడ్డుగా ఏముందంటే మోసం చేసి ఆశీర్వదింపబడ్డాడు. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది, చూద్దాం. ఆదికాండము 32వ అధ్యాయము 29వ వచనము. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి చెప్పమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించిన. చివరికి వచ్చేసరికి అక్కడ అతన్ని ఆశీర్వదించిన అని వచ్చింది. చూడండి, దేవుని ఆశీర్వాదము రోజులు ఉంటుందా, నెలలు ఉండేద్దా, సంవత్సరాల? వెరీ గుడ్. యుగ యుగములు దేవుని ఆశీర్వాదం ఒక రోజుకో 2 రోజులతో నెల రోజులతో కాదు, అది యుగ యుగములు దేవుని ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు ఆశీర్వదించాలనుకుంటే యుగ యుగములు. అందుకే అబ్రహామును ఆశీర్వదించాడు, తరతరముల వరకు ఆశీర్వదించాడు. ఆయన సంతానం అభివృద్ధి చెందుతూనే ఉంది. ఆయన సంతానమును ఆయన కనిపెట్టుకునే ఉన్నాడు, అబ్రహాం సంతానం. కాబట్టి దేవుని ఆశీర్వాదం ఆ రీతిగా ఉంటుంది. అది 1 రోజుతో 2 రోజులతో 3 రోజులతో కాదు, అది తరతరములు యుగ యుగములు ఉండేటటువంటి ఆశీర్వాదం దేవునిది, ఆయన ఇస్తాడు. ఇప్పుడు అటువంటి ఆశీర్వాదం ఎవరికి కావాలంట? మోసగాడైనటువంటి యాకోబు గారికి కావాలంట. ఏం మోసం చేశాడో మనకు తెలుసు. ఇంతకీ దేవుణ్ణి ఆశీర్వదించు అని చెప్పి పాకులాడుతున్నాడు. ఎందుకంటే యాకోబు తన అన్న చేసిన ఆ యొక్క తప్పు దగ్గర నుంచి పారిపోయి వచ్చేసాడు, నాబాన్ దగ్గరికి వచ్చేసాడు. అక్కడ 20 సంవత్సరాలు గడిపాడు. చక్కగా రాహేలుని పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కన్నారు, చక్కగా సంతానము పెరుగుతుంది. తిరిగి తన అన్న దగ్గరికి సమాధాన పడాలనుకుంటున్నాడు. కానీ తన అన్నేమో చూసిన వెంటనే ఏం చేద్దాం అనుకుంటున్నాడు? చంపేద్దాం అనుకుంటున్నాడు యాకోబును. ఇప్పుడు తన అన్నతో సమాధాన పడాలి, నా అన్న నన్ను, నా బిడ్డలను చంపకూడదు, కాబట్టి నీవు నన్ను ఆశీర్వదించాలి అని యాకోబు పట్టుబట్టాడు దేవుణ్ణి. అదే అడుగుతున్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదించాలి అని అడుగుతున్నాడు దేవుణ్ణి. అర్థమైందా? పట్టుబట్టాడు అంటే ఆశీర్వదించమని మనం దేవుణ్ణి అడగచ్చు. ఎట్లాగంటే పట్టుబట్టి అడగచ్చు దేవుని, మనం యాకోబులాగా పట్టుబట్టి అడగచ్చు. కాబట్టి అడగండి, అదే రీతిగా అడగండి. చూడండి, ఆ వచనాలు మనం చూసుకున్నప్పుడు ఆయన రోజులు కాదు, నెలలు కాదు, ఏ భేదము లేదు ఆయనకి ఆశీర్వదించడానికి. ఏ భేదము లేదు. గొప్పవాడని భేదవాడని లేదు. డబ్బున్న వారిని దేవుడు ఆశీర్వదించాడని, భేదవారిని ఇట్లాగే ఉంచాడని నువ్వు అనుమానపడుతున్నావేమో. కాదు, దేవుడు అందరినీ ఆశీర్వదించిన వాడు. చూడండి, ధనవంతుడు నరకానికి వెళ్తే లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము యొద్ద ఉన్నాడు. అదే పాతాళములో మరొక చోట ఉన్నాడు, అబ్రహాము యొద్ద ఉన్నాడు లాజరు. ఈ లాజరేమో భేదవాడు, దీనస్థితిలో ఉన్నటువంటి వాడు. కానీ ఈయనేమో ధనవంతుడు, మంచి మంచి వస్త్రాలు, మంచి స్థలములు, పొలాలు, అన్ని లోకంలో అంతా అనుభవించినటువంటి వాడు. లోకంలో ధనంతో అంతా అనుభవించినటువంటి వాడు ఈ ధనవంతుడు. కానీ చివరి దశలో ఏమైంది? ఎక్కడున్నాడు? ఆ ధనమే ఏమన్నా తీసుకెళ్ళగలిగిందా నిన్ను పరలోక రాజ్యంలో? ఆ ధనం ఏమన్నా పట్టుకెళ్ళగలిగిందా నిన్ను? లేదు. కాబట్టి మరి ధనవంతుడు అంటే ఆశీర్వదింపబడిన వాడు కదా.
మరి ఆ ధనవంతుడు ఎందుకు నరకానికి వెళ్ళాడు? అన్నీ ఉన్నాయి, ఈ లోకంలో అన్నీ ఉన్నాయి ఆయనకి, కానీ ఎవరు లేరంట? దేవుడు లేడు. దేవుడు లేడు, అందుకే నరకానికి వెళ్ళాడు. కానీ లాజరు ఏమీ లేవు, పేదవాడు ఏమీ లేవు, కానీ ఆయనకి ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అందుకే ఆయన చక్కగా అబ్రహాము వల్ల ఉన్నాడు. దేవుడి ఆశీర్వాదం అనేది డబ్బు రూపంలోనో ఇంకేదో రూపం కాదు. ఒక భయంకరమైనటువంటి స్థితి నుండి నువ్వు రక్షింపబడటమే గొప్ప ఆశీర్వాదము. ఒక భయంకరమైనటువంటి స్థితి నుండి రక్షింపబడటమే గొప్ప ఆశీర్వాదం నీకు. ఈ లాజరు, అబ్రహాము ఒళ్ళో ఉన్న లాజరు ధనం కావాలనో ఇంకేదో కావాలని కాదు కోరుకుంది. చూడండి, చక్కగా ఆయన పాతాళ ఒక నరకం నుండి ఆయన రక్షింపబడ్డాడు. గొప్ప ఆశీర్వాదం, అదే గొప్ప ఆశీర్వాదం. ఈరోజు నువ్వు కూడా ఆ ఆశీర్వాదం దేవుణ్ణి అడుగు, ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. ఆశీర్వాదం అడుగు, దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. చూద్దాము, ఇదే యాకోబు, మోసగాడైన యాకోబు ఈ ఆశీర్వాదం కొరకు దేవుణ్ణి అడుగుతున్నాడు. ఎలా అడుగుతున్నాడు? 32వ అధ్యాయము 22 నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసిలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను, తనకున్నదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఏంటంట? అన్నిటిని పంపించేశాడు. తనకున్న ఆస్తిని అంతటిని, తన బంధువులందరినీ, తన బిడ్డలు, తన భార్యలందరినీ ఏం చేశాడు? వేరే వైపు పంపించేశాడు. కానీ ఇతను మటుకి ఒక్కడే ఉండిపోయాడు. ఎందుకు ఉండిపోయాడంటే దేవుని ఆశీర్వాదం కోసం ప్రార్థించడానికి ఒక్కడే ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే ఏకాంత ప్రార్థన. అర్థం ఏంటి? ఏకాంత ప్రార్థన. ఇప్పుడు ఆశీర్వదింపబడాలంటే నీకేముండాలి? ఏకాంత ప్రార్థన. ఉండాలి. ఏకాంత ప్రార్థన అంటే నువ్వు చక్కగా దేవునితో మాట్లాడడానికి, ఏకాంతంగా దేవునితో గడపడానికి. దేవునితో సంబంధం లేకపోతే నువ్వు దేవుని బిడ్డవు అనిపించుకోలేవు. ఇంకా కాదు అసలు. మనం దేవునితో సంబంధం కలిగి ఉండాలి. అదే ప్రార్థన ద్వారా కలిగి ఉండాలి. ఏకాంత ప్రార్థన కలిగి ఉండాలి. విలాప వాక్యంలో ఒక మాట రాసింది చూడండి. వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను, చూడండి, అంటే నీ పసిపిల్లల ప్రాణం కొరకు అంటే నువ్వేమడుతున్నావు దేవుణ్ణి? నీ బిడ్డల పక్క ప్రాణం కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావు. అంటే దేవుని యొద్ద నుండి ఆ విధమైనటువంటి ఆశీర్వాదం నువ్వు పొందాలనుకుంటున్నావు. ఆ విధమైనటువంటి ఆశీర్వాదం నీవు పొందాలనుకుంటే మొదటి లైన్లో ఏముంది? నీవు లేచి రేయి మొదటి జామున. ఏంటి రేయి మొదటి జాము అంటే? మొదటి జాము అంటే సాయంత్రము 6 గంటల నుంచి. మొదలైంది. ఇక్కడ అది రాసింది, రేయి మొదటి జాము సాయంత్రం 6 గంటలకి. ఈ తెల్లవారుజాము అంటే మనకు 3 గంటల నుండి 4 గంటల నుండి వేకువ జాము అంటాము మనం. అర్థమైందా? వేకువ జాము అంటాము. ఈ సమయంలో దేవుని మనం ఆరాధించుకుంటాం. అందుకే మనం మంగళవారం, గురువారం, శుక్రవారాలు ప్రార్థనలు ఎలా ఉంటాయి? 7 గంటలకు ఉంటాయి. రేయి మొదటి జామున, రాత్రి మొదటి జామున నువ్వు ప్రార్థించమంటున్నాడు ఆయన. ప్రార్థించమంటున్నాడు. ఆ సమయానికి నువ్వు పని ముగించుకొని వచ్చేస్తావు ఇంటికి. చక్కగా ఇంటికి పని ముగించుకొని వచ్చేస్తావు. ఇంటికి పని ముగించుకొని వచ్చేసి చక్కగా దేవుని ప్రార్థించుకొని మిగతా కార్యక్రమాలకు వెళ్ళచ్చు, లేదా అన్ని ముగించుకొని చక్కగా దేవుని కార్యక్రమాలకు రావచ్చు. సంఘంలో ఉన్నప్పుడు కనీసం సంఘంలో కన్నా మనం రావచ్చు. లేదు, కానీ మనకి ఇష్టమైనటువంటి పనులను మనం చేసుకుంటూ ఉంటాం. దావీదు గారు రాసిన కీర్తనలు 118వ కీర్తన 15వ వచనము. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన
ఉత్సాహ సునాదానము. అంటే సువార్త గురించి, రక్షణను గురించి అక్కడ వాళ్ళ ఇంటి నుంచి వింటూ ఉంటారు, వాళ్ళ ఇళ్లలో జరుగుతూ ఉంటుంది. కానీ మన ఇళ్లలో వేరుగా జరుగుతూ ఉంటుంది. అర్థమైందా? మీరు ఇంకో వేరే వేరే విషయాలు టీవీలు చూడటమో, ఇంకేదో విషయాలు, కబుర్లు ఆడుకోవటము, వాళ్ళే మాట్లాడుకోవటం, ఈ విషయాలు జరుగుతూ ఉంటాయి. కానీ దేవుని యొక్క ఉద్దేశం ప్రకారం మొదటి జామున నీవు నీ బిడ్డల కొరకు నువ్వేం చేయాలంట? ప్రార్థన చేయాలి. సరే, నీ ఇంట్లో జరగకపోయినా సంఘంలో జరుగుతున్నప్పుడన్నా ఏం చేయాలి? మనం రావాలి. యాకోబు కూడా వేకువ జామున అంటే ఏకాంత ప్రార్థన చేశాడు. క్రీస్తు ప్రభువారు ఏకాంత ప్రార్థన చేశారు. ఆయన కూడా ఏకాంత ప్రార్థన. ప్రతి ప్రవక్త, ప్రతి శిష్యుడు ఏకాంత ప్రార్థన. మనం కూడా ఏం చేయాలంట? ఏకాంత ప్రార్థన. అంటే అనగా దేవునితో మాట్లాడే సంబంధం మనకు కలిగి ఉండాలి. ప్రారంభించండి ఏకాంత ప్రార్థన. దేవునితో మాట్లాడుకునేటటువంటి అవకాశం నువ్వు పొందగలగాలి. దేవునితో, నిన్ను సృష్టించిన తండ్రితో ఆశీర్వాదం కోసం ఆశీర్వదించమని అడగాలి. ఇంకా ఏమంటున్నాడు చూడండి యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తన కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయిన. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ కూడా వసిలేను. ఒక నరుడితో ఏదో ఇదవుతున్నాడు అన్నమాట. ఇంతకీ ఎవరంటే ఆయన దేవుడే. ఆశీర్వాదం కోసం నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను వదలను. నరుడే, కానీ ఆయన ఎవరిని అడుగుతున్నాడు? దేవుణ్ణి. అర్థమైందా? దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమంటున్నాడు ఇంకా? తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలేను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను. చూడండి, నీవు నన్ను ఆశీర్వదించాల్సిందే. దేవుని అడుగుతున్నాడు, యాకోబు అడుగుతున్నాడు దేవుణ్ణి. అంటే పట్టుదలతో అడుగుతున్నాడు దేవుణ్ణి, పట్టు కలిగి అడుగుతున్నాడు దేవుణ్ణి. దేవుడు ఇస్తాడు. ఆశీర్వదించాడు కూడా. యాకోబును ఆశీర్వదించాడు. చక్కగా తన అన్నతో సమాధానంతో వెళ్ళాడు. ఏశావు వచ్చి తన తమ్ముడిని చక్కగా ముద్దు పెట్టుకొని ఆహ్వానించాడు. అంటే తన సమాధాన పడ్డాడు. తన చేసినటువంటి తప్పును క్షమాపణ కలిగి ఉన్నాడు యాకోబు. అది వేరే విషయమైనప్పటికీ నీవు ఆశీర్వదింపబడాలి అంటే ప్రార్థించు. దేవుణ్ణి అడుగు, ప్రార్థించు. నువ్వు ఆశీర్వదింపబడాలి అంటే మార్త తనకు కలిగినటువంటి పశ్చాత్తాపమును జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తు ప్రభువారికి ఒక విలువైనటువంటి అతరును తీసుకొచ్చి తన పాదములకు పోసి తల వెంట్రుకలతో తుడిచింది. చూడండి, ఆమె పశ్చాత్తాపపడింది. దేనికోసమో పశ్చాత్తాపడింది. పరిశుద్ధత కొరకు, దేవుని రాజ్యం కొరకు ఆమె పశ్చాత్తాపపడింది. దేవుడు ఆమెను ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. ఆమెకు కావాల్సినటువంటి ఆశీర్వాదం పొందడానికి ఆమె ఎంచుకున్నటువంటి మార్గము పశ్చాత్తాపము. తనకు కలిగినదంతా అమ్మివేసి ఒక అత్తరు తీసుకొని వచ్చి క్రీస్తు ప్రభువారి పాదాల యొద్ద పోసి తల వెంట్రుకలతో తుడిచింది. అంటే ఎంత తగ్గించుకొని, ఎంత సమర్పించుకుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అంటే దేవుని యొద్ద నుండి ఆశీర్వాదం పొందడానికి ఆమె కూడా ఒక రకంగా పట్టుదల కలిగి ఉన్నది. ఇంకొక స్త్రీ, విధవరాలు, అందరూ వారికి ఉన్న దాంట్లో కొద్దిగా వేస్తూ ఉంటే ఆమె దగ్గర ఉన్న మొత్తం ఏం చేసిందంట? వేసేసింది. ఆ దేవాలయం దగ్గర కుండీలు ఉంటాయి కదా, వేసేసింది. క్రీస్తు ప్రభువారు గమనించారు. ఏమని గమనించారంటే ఆమె దగ్గర ఏమీ లేదు, ఉన్నదంతా ఏం చేసిందంట? ఆమె దేవునికి ఇచ్చేసింది. చూడండి, దేవుడు ఆ ఉన్నదంతా ఇవ్వటాన్ని చూసి దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. దీని గురించి మలాకీలో మాట రాయబడి ఉంది, చదువుదాం. మలాకీ 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. మలాకీ 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించేలా నేను ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి ఇచ్చే విధంలో అది ఆశీర్వాదకరంగా ఉండాలి. కానీ
ఏదో ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాము, ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నాము, ఇలాంటి ఆలోచన ఉంటే అది ఆశీర్వాదంగా ఉండదు. గుర్తుపెట్టుకోండి. మరొక ఉపమానం ఉంది. జాగ్రత్తగా నన్ను చూడండి. మరొక ఉపమానం. ఒక యజమానుడు ఒక వ్యక్తికి 5 తలంతులు ఇచ్చాడు. మరొకరికి 2 తలంతులు, మరొకరికి 1 తలంతు ఇచ్చాడు. ఈ 5 తలంతులు ఇచ్చిన వ్యక్తి ఏం చేశాడు? మరొక 5 తలంతులు చేసి తీసుకొచ్చి యజమానుడికి ఇచ్చాడు. 2 తలంతులు తీసుకున్నవాడు మరికొన్ని 2 తలంతులు చేసి దాన్ని తీసుకొని యజమానుడికి ఇచ్చాడు. 1 తలంతు ఇచ్చిన వాడు ఏం చేశాడు? ఏమీ తెలియక దాన్ని భూమిలో పెట్టుకున్నాడు. ఆ యజమాని రాంగలో తిరిగి అతనికి ఇచ్చేశాడు. పై ఇద్దరిని ఏమంటున్నాడంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, దేవుడిచ్చిన దాన్ని మనం వాడుకున్నాం, దేవుడిచ్చిన ధన్యతను వాడుకోవాలి. అర్థమైందా? దేవుడిని ఇక్కడ కూర్చోబెట్టాడు అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతు నువ్వు దాన్ని వాడుకోవాలి. ధన్యత కలిగి ఉండాలి, పని నిమిత్తం కలిగి ఉండాలి, అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి. ఆ తలాంతును నువ్వు వాడుకోవాలి. అది ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. నువ్వు 5 తలంతులు పొందినవాడిగా, 2 తలంతులు పొందినవాడిగా ఉంటావా? లేదా నేను 1 తలంతు వాడిగానే ఉంటాను, నేను ఎట్లాగే కూర్చుంటాను, ఆదివారంకు వస్తాను, కూర్చొని వెళ్ళిపోతాను, నా పని నాది, నా ఇంట్లో నా పనులు, నా ఉద్యోగం నా పని, నేను ఇలాగే బతుకుతున్నాను అనుకుంటావా? అది ఆశీర్వాదం కాదు. దేవుని ఆశీర్వాదం పొందాలి అంటే మార్తలాగా మారాలి. ఆ విధవరాలు వేసినటువంటి స్త్రీలాగా నువ్వు మారాలి. ఆ విధవరాలు ఏ కానికి ఇచ్చిందో ఆ రీతిగా నీవు ఉండాలి. అట్లాగే 5 తలంతులు పొందినవాడు, 2 తలంతులు పొందినవాడు ఆసక్తి కలిగి దేవుని విషయమే మరొక 5 తలంతులు ఎలాగ తీసుకొని వచ్చాడో అట్లాగా నువ్వు మారాలి. దేవుని ఆశీర్వాదం పొందాలి అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, దేవునిలో ఊరికే ఉండటం కాదు, పని చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఆశీర్వాదం కావాల్సిందే. కాబట్టి మనం ఎందుకు కష్టపడి దేవుని అడగకూడదు? కష్టపడి దేవుని కోసం కష్టపడి పనిచేసి దేవుని ఎందుకు అడగకూడదు? మనం మనుషుల కోసం పని చేయట్లా. ఎవరి కోసం చేస్తున్నాం? దేవుని కోసం చేస్తున్నాం. కాబట్టి నీలో యథార్థత నీకు ఆశీర్వాదం, నీ నమ్మకం, నిజమైన నమ్మకం నీకు ఆశీర్వాదం, నీ నిజమైన విశ్వాసం నీకు ఆశీర్వాదం, నీ సత్యమైనటువంటి స్థితే నీకు ఆశీర్వాదము, నీ యథార్థమైనటువంటి జీవితమే నీకు ఆశీర్వాదము. గుర్తుపెట్టుకోండి. పదే 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 దేవుని అడగాల్సిన పనిలా నీ యథార్థమైనటువంటి జీవితమే నీకు ఆశీర్వాదం. దాన్ని పట్టుకొనే ముందుకెళ్ళు. నీ సమాధానకరమైనటువంటి జీవితమే నీకు ఆశీర్వాదం. దాన్ని పట్టుకొని నువ్వు ముందుకెళ్ళాలి. ఇందులో నువ్వు పోబాకు. అసలు ఇందులో నుంచి దాటి నువ్వు పోబాకు. ఈ మాటల నుంచి పోబాకు. నీ సొంత మాటలకి, సొంత వాక్యాలకి వెళ్ళబాకు. దేవుడు ఏం చెప్తున్నాడు అదే చెయ్యి. అదే నీకు ఆశీర్వాదము. ముందైతే మోసం చేశాడు యాకోబు, తర్వాత తెలుసుకున్నాడు, పశ్చాత్తాపపడి అడుగుతున్నాడు. మోసం చేసిన వాడికి ఇప్పుడు ఏం కావాలంట? ఆశీర్వాదం కావాలంట. ఇచ్చాడు, యాకోబుకి ఇచ్చాడు. మనం అలాగే చిన్న చిన్న తప్పులను చేసిన వారమే, మోసం చేసిన వారం కాకపోయినా చిన్న చిన్న తప్పులతో బతికినటువంటి వారము, వాటన్నిటిని క్షమించమని అడిగి దేవుడు ఆశీర్వదించమని అడిగితే ఖచ్చితంగా దేవుడు నన్ను ఏం చేస్తాడు? వెరీ గుడ్. అదేదో పదం ఇంకేదో అనుకోబాకండి. దేవుని యొద్ద నుండి వచ్చే కొన్ని బహుమానాలు అవన్నీ ఆశీర్వాదం అంటే. దేవుని యొద్ద నుండి వచ్చే బహుమానం. ఇంతకీ దేవుడిని ఆశీర్వదించలేదా? ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. దేవుడిని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు నన్ను ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఈరోజు నన్ను నిలబెట్టాడు అంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడు. కాబట్టి నేనేం చేయాలి దేవునికి? నేనేమి చేయగలను దేవునికి? నేనేమి ఇవ్వగలను దేవునికి? పక్కలతో అందరూ ఎవరితో సంబంధం లేదు. నువ్వుగా దేవునికి ఏమి ఇవ్వగలవు? అది నేను నిర్ణయించుకొని దేవునికి ఇవ్వాలి. మీరు నిర్ణయించుకొని ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి. రహస్యమందు దేవుడు చూస్తున్నాడు. రహస్యమందు నన్ను గురించి నా మీద దృష్టి ఉంచి ఏం చేస్తున్నాడు అని చూస్తున్నాడు. మిమ్మల్ని దృష్టి ఉంచి ఏం చేస్తున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు అని చూస్తున్నాడు. మిమ్మల్ని గురించి ఏం చేస్తుంది, ఏం ఆలోచిస్తుంది అని దేవుడు మిమ్మల్ని కూడా ప్రతి ఒక్కరి మీద ఆయన దృష్టి ఉంచుతున్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకోండి, ఏకాంత ప్రార్థన చేసుకోండి. ఆశీర్వదించబడటానికి పట్టుదల కలిగి ఉండండి, ఆశీర్వదింపబడటానికి యథార్థత కలిగి ఉండండి. క్రియలు కలిగినటువంటి విశ్వాసము ప్రయత్నం చేయండి. క్రియలు ఏదైనా సాధించాలంటే నేను దేవునికి ఏదో ఒక పని చేయాలి.
పని చేసి నేను దేవుని అడగాలి, పని చేసి నేను దేవుని అడగాలి. అందులోనే జీవం ఉంటుంది. పని దేవుడు, పని దేవుడు, పని జీతం, పని జీతం. ఇదే పని చేయాలా. నేను ఏదైనా దేవుని పని చేయాలా. మీకు తెలియకపోతే నన్ను వచ్చి అడగండి, ఏం పని చేయాలో నన్ను అడగండి. అయ్యా నేను పని చేసి జీతం పొందాలనుకుంటున్నాను, పని చేసి నేను జీతం పొందాలనుకుంటున్నాను. ఈ లోకంలో పని చేస్తున్నాము, జీతం పొందుకుంటున్నాము. అది శరీరానుసారంగా మన శరీరానికి కావాల్సినటువంటి వస్త్రాలు ఇవన్నీ మనం పొందుతున్నాము. కానీ ఆత్మానుసారంగా కావాలి. దేవుని పని చేయండి, జీతం పొందండి. మైండ్లో దృష్టిలో పెట్టుకోండి, అది దృష్టిలో ఉంచుకోండి. ఈరోజు చేయాలి పని, రేపు చేయాలి పని, ఎల్లుండి చేయాలి పని. అట్లా పని చేస్తూ ఉండండి, దేవుని కోసం పని చేస్తూ. ఏదైనా ఖాళీ సమయం దొరికిందంటే దేవుని పని చేయండి, దేవుని పని చేయండి. సంఘానికి రండి, సంఘంలో ఏమైనా కావాల్సినటువంటి పనులు చేయండి. వాటన్నిటిని చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వాదం నీ మీద తెలియకుండానే నీకు దేవుడు అనుగ్రహిస్తాడు, ఇస్తాడు ఆయన. కొన్ని వచనాలు చూసుకొని ముగించుకుందాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24 వచనం చూడండి. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24 వచనం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించేదను. ఆయన నామమును ఉచ్చరించుట వలన ఆశీర్వాదం పొందుతాము. దేవుని నామమును ఉచ్చరించుట వలన, దేవుని నామమును ఉచ్చరించడం వలన అంటే యేసయ్యా 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 అదేనా? ప్రభువా 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 ఇదేనా? దేవుని నామమును ఉచ్చరించడం అంటే, దేవుని నామమును ఉచ్చరించడం అంటే ఆయన చేసిన క్రియలను తెలియపరచడము, వాక్యాన్ని చదవటం, వాక్యాన్ని తెలియపరచడము. ఇదంతా ఆయన నామమే. ఇదంతా ఆయన నామమే. కాబట్టి చూడండి, నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించేదను. ఈరోజు మనం సంఘానికి వచ్చి ఆయన నామమును మనం ఏం చేస్తున్నాము? గణపరుస్తున్నాము. ఆయన వాక్యమును అనేకులకు తెలియపరిచి ఈ మాటలు చెప్పింది యెహోవా దేవుడు అని ఆయన నామమును ఏం చేస్తున్నాము? మహిమపరుస్తున్నాము, తెలియపరుస్తున్నాము. అంటే ఆయన నామమును మనం ఉచ్చరించడం వలన మనకేం కలుగుతుంది? ఆశీర్వాదం. చూడండి ఇదే మాట మళ్ళొక చోట మలాకి చూడండి 3వ అధ్యాయం 16వ వచనము. అప్పుడు యెహోవా యందు, చాలా ఇంపార్టెంట్, ఎవరి యందు భయభక్తులు కలగాలి? యెహోవా. మీరు చాలా నిర్లక్ష్యం ఉంది మీ జీవితాల్లో చాలా నిర్లక్ష్యం ఉంది. అదొక కొవ్వు లాంటిది, గుండెకు రక్తం వెళ్లకుండా అడ్డుకున్నటువంటి కొవ్వు లాంటిది అది, ఆ నిర్లక్ష్యం అనేది. ఎందుకు నిర్లక్ష్యం అంటే భయం లేక. ఈ యాకోబు ఎంత భయపడుతున్నాడు, ఆయనలో భయం పుట్టించుకొని దేవుని యందు విశ్వాసం ఉంచి భయభక్తులు కలిగి నడుచుకున్నాడు. ఆ భయము భక్తి మీలో ఉండాలి. ఏమంటున్నాడు? అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలవారు గురించే మాట్లాడుతున్నాడు. నామకార్థంగా ఉన్న వారి గురించి ఆయన ఏం చెప్పట్లా. అర్థమవుతుందా? భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఆయన సముఖమందు ఏమంటున్నాడు? నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సాంపాద్యం అయ్యుందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కనికరిస్తానంటున్నాడు, ఆశీర్వదిస్తానంటున్నాడు. ఆ దినము రాగా సేవించినటువంటి వారికి, భయముతోనూ భక్తితోనూ సేవించినటువంటి వారి గురించి మాట్లాడుతున్నాడు. నామము నిత్యం ఉచ్చరిస్తున్నటువంటి వారి గురించి మాట్లాడుతున్నాడు. ఆ దినము రాగా నేను వారిని నాతో కూడా ఉంచుతాను అంటున్నాడు దేవుడు. అది దేవుడిచ్చే ఆశీర్వాదం. నాలో ఈ వాక్యము జీవం కలుగుతున్నప్పుడు మరి మీలో ఏం కలుగుతుందో నాకు తెలియట్లా. యథావిధిగా ప్రతిసారి వినేలాగా వాక్యాన్ని వింటున్నారా? లేదు, ఈ వారము దేవుని యందు ఆసక్తి కలిగి ఆశీర్వదింపబడాలి. నిజంగా దేవుడు నిత్యుడకు దేవుడు, సజీవుడైన దేవుడు, యుగ యుగములు నిలుచున్న దేవుడు ఇస్తాడు అన్న నమ్మకంతో వింటున్నారా? ఆలోచన చేయండి. చివరిగా చూద్దాం మత్తయి సువార్త 6వ అధ్యాయం 30వ వచనం. ఈ వచనాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. నేడు ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగో అలంకరించిన
అల్ప విశ్వాసులారా, మీకు మరీ నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. కాబట్టి అది చాలా, అది అందరికీ తెలిసింది. ఇప్పుడు ఏమంటున్నాడు? అడవిలో అడవిలో ఏ పూలు చక్కగా అలంకరింపబడ్డాయంట దాటి మూలంగా. ఆ? అది ఈరోజు ఉంటుంది, రేపేమవుద్ది? నరికేసి పొయ్యిలో వేయబడేవి. దేవుడు వాటినే అంతే, ఈ రోజు నుండి రేపు రేపు పోయే వాటికే దేవుడు అంత అలంకరించినప్పుడు, దేవుడు మరి నిశ్చయముగా మరి విశేషంగా దేవుడు నీకు ఇస్తా అన్నాడా అన్న విషయాన్ని నువ్వు ఎందుకు గుర్తించలేకపోతున్నావు? మనం ఎందుకు గుర్తించలేకపోతున్నాము? దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడన్న గుర్తింపు నువ్వు ఎందుకు గుర్తించలేకపోతున్నావు? ఆయన సన్నిధికి వెళ్తే ఖచ్చితంగా నేను అనుకున్న దానికంటే ఎక్కువ ఇస్తాడన్న స్థితిలోనికి నువ్వు ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? నీ కష్టం అడ్డుకుంటుందా? నీ శ్రమ అడ్డుకుంటుందా? లేదా నీ యొక్క బలహీనత అడ్డుకుంటుందా? నీ బద్ధకం అడ్డుకుంటుందా? నీ నిర్లక్ష్యం అడ్డుకుంటుందా? ఆలోచన చేసుకోండి, పరీక్షించుకోండి. ఎప్పుడు క్వశ్చన్ మార్కుతో వెళ్ళండి, పరీక్షించుకోండి. నేను ఎందుకు ఇలాగ ఉండలేకపోతున్నా? నేను ఎందుకు ఇలాగ చేయలేకపోతున్నాను? నేను ఎందుకు ఈ స్థితిలోకి రాలేకపోతున్నాను? ఆలోచించుకోండి. ప్రతి విషయమునకు సమాధానం కలిగి ఉండండి, జవాబు కలిగి ఉండండి. దేవుని ఆశీర్వాదం పొందడానికి ప్రార్థన చేయండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఈరోజు దేవుడు మాట్లాడాడు, నాతో సహా అందరితో దేవుడు ఈరోజు మాట్లాడాడు. ప్రార్థించడం నేర్చుకుందాము. ప్రతి ఒక్కరు ఆసక్తి కలిగి ఉండండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ సమయం ఇక్కడున్న మేమందరము ఇదిగో తండ్రి మా యొక్క అవసరతలు మేము గుర్తించుకొని ఆశీర్వాదం కోసం మేము అడుగుచున్నాం ప్రభువా. మీ చేయి మా మీద ఉంచమని అడుగుచున్నాం. మీ దృష్టి, మీ వెలుగు మా మీద ప్రకాశింపజేయండి ప్రభువా. మా హృదయ ఆలోచనలు, తలంపులు మీరు ఎరిగి ఉన్నారు ప్రభువా. ఇదిగో తండ్రి వాటన్నిటిని ప్రభువా మీ సన్నిధిలో పెడుతున్నాము. ఇదిగో తండ్రి నోటి ద్వారా మేము అడగట్లా, కేవలము ప్రార్థన ద్వారా మేము అడగట్లా ప్రభువా. క్రియలు కలిగినటువంటి పనిని బట్టి, క్రియలు కలిగినటువంటి విశ్వాసముతో ఇదిగో తండ్రి ఆ పని జరిపించే మేము అడుగుతాం ప్రభువా. ఇదిగో తండ్రి కష్టమైన నష్టమైన నీ సేవలో ఆ పనిని జరిపించి ప్రభువా మేము మిమ్మల్ని ఆశీర్వాదం అడుగుతాం తండ్రి. అయ్యా, మేము ఆ పనిని చేసి ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తున్నప్పుడు మా ప్రార్థన ఆలకించమని అడుగుచున్నాము. ఇక్కడ ఉన్న వారందరి ప్రార్థన మీరు ఆలకించమని అడుగుచున్నాం ప్రభువా. ఏ ఒక్కరిని మీరు త్రోసివేయొద్దు తండ్రి. ఇదిగో తండ్రి సమృద్ధికరమైన ధారాళమైనటువంటి జీవితమును ఇదిగో తండ్రి మా అందరికీ అనుగ్రహించగలరని కోరుకుంటూ క్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.